తెలంగాణ నీటి ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగిందంటూ కన్నెర చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ నిర్వాకంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసురుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జగన్తో కొమ్మక్కై కేసీఆర్ సర్కార్ తెలంగాణకు అన్యాయం చేసిందంటూ ధ్వజమెత్తారు సీఎం. బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్కు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చింది. సబ్జెక్టు లేకే రేవంత్ సన్నాసి మాటలు మాట్లాడుతున్నారంటూ హరీష్ రావు చెప్పారు. అసెంబ్లీలో చర్చకు రేవంత్ సవాల్ చేశారని, తాము చర్చకు సిద్ధమని బంతిని కాంగ్రెస్ కోర్టులోకి నెట్టే ప్రయత్నం చేశారు హరీష్ రావు. అసలు ఎవరు తెలంగాణకు నీటి విషయంలో అన్యాయం చేశారు అనేది ఈరోజు చర్చిద్దాం. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మరో 2 గ్యారంటీల అమలుకు కూడా సిద్ధమవుతుంది, దీనిపై కూడా చర్చిద్దాం. చర్చలో మనతో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు పిసిసి స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ గారు, అదేవిధంగా టీఆర్ఎస్ సర్పంచుల సంఘం అధ్యక్షులు ప్రణీల్ చంద్ర గారు, సిపిఎం నేత సాగర్ గారు. వీరితో ఈరోజు చర్చ కొనసాగిద్దాం. ముందుగా సిపిఎం నేత సాగర్ గారు ఉన్నారు, సాగర్ గారితో మాట్లాడదాం. సాగర్ గారు, వీరితో మాట్లాడే ముందు ఒకసారి బైట్స్ ఎవరైతే ఏమన్నారో ఆ బైట్స్ ఒకసారి చూద్దాం. 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను, కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులను మనం ఢిల్లీకి అప్పచెప్పకుండా కాపాడినాం. కానీ 2 నెలల్లోనే వీళ్ళు ఆ ప్రాజెక్టులను ఢిల్లీకి అప్పచెప్పిండ్రు. ఇవాళ మనకు మంచినీళ్లు కావాలన్నా, కరెంటు కావాలన్నా, కాలువ నీళ్లు కావాలన్నా ఢిల్లీని అడుక్కునే పరిస్థితి తెచ్చిపెట్టింది. కృష్ణా నది మన రాష్ట్రంలో ప్రవహిస్తుంది, గోదావరి నది ఇంకోవైపు, ఒకవైపు కృష్ణా నది. ఈ 2 జీవనదులే మన తెలంగాణలో రైతుకు ప్రాణాధారం. అట్లాంటి కృష్ణా నదిలో ఇప్పటి వరకు గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఆ కృష్ణా నదిలో మా వాటా ఎంత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఏర్పడ్డ తర్వాత, అలగైన తర్వాత మా వాటా ఎంత అంటే వాటానేమో తేల్చలేదు. మోడీ గారు 10 ఏళ్లలో కనీసం కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కు ఎంత, వాటా ఎంత అని తేల్చే టైం ఆయనకు లేదు. లేకపోగా నిన్న రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి, నిన్న వచ్చింది బయటికి వార్త, కేఆర్ఎంబి అని ఉంటది, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని. మన వాటా తేల్చకుండానే, మన నీళ్లెంతో లెక్కలు చెప్పకుండానే ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఆ కృష్ణా జలాలను అప్పజెప్పి రేపు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, అక్కడికి వెళ్ళి ఒక చుక్క నీరు తీసుకోవాలన్నా ఢిల్లీ ఓన్ చేతిలో మన జుట్టు పెట్టి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు మన ప్రయోజనాలను, మన రాష్ట్ర ప్రయోజనాలను ఢిల్లీకి తాకట్టు పెట్టి వచ్చినాడు. అంటే మొత్తం వ్యవహారము హరీష్ రావు 5 ఏళ్లు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి. చంద్రశేఖరరావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అంటే ఈ ఒప్పందాలు గాని, ఈ చట్టాలు గాని, ఈ నిధులు గాని, నిధుల కేటాయింపు గాని, ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగం అంతా మామ అల్లుళ్ళు మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈ రోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా. ఇది ఒక కోణం. చట్టం చేయడం, చట్టాన్ని అమలు చేయడం, ప్రాజెక్టులను నిర్వహించడానికి నిధులను కేటాయించడం అనేది పరిపాలన పరంగా జరిగిన నిర్ణయాలు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఒత్తిడి తలొగ్గే ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకతను భావించే రాష్ట్రం అప్పుడు ముఖ్యమంత్రి అపెక్స్ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అప్పుడే ఆ ముఖ్యమంత్రి బండారం అంతా బయటపడ్డది. గతంలో చంద్రబాబు నాయుడు గారితో అప్పుడున్నటువంటి కేసీఆర్ ఏ విధంగా కుమ్మక్కైండు, ఈ ప్రాంతానికి రాసినటువంటి కృష్ణా జలాల విషయంలో ఈ ప్రాంతానికి ఏ విధంగా అన్యాయం చేసిండో పూర్తి ఆధారాలతో సహా బయట పెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మా మద్దతు తెలిపడే కాంగ్రెస్ పార్టీ స్పందించలే. ఆ రోజు 299 టీఎంసీలు రాసినటువంటి కృష్ణా జలాల వాటా విషయంలో 575 టీఎంసీలు రాసినటువంటి ప్రాంతంలో 299 టీఎంసీలకే చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కై సంతకం పెట్టినటువంటి మూర్ఖుడు అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. పేపర్ కూడా చూపెట్టాం, వీళ్ళు సంతకాలు పెట్టిన పేపర్ కూడా చూపెట్టాం. మేము ఆ 299 టీఎంసీల నీటి వాటాను వాడుకున్నామంటే అవి కూడా వాడుకోలేని పరిస్థితి. అప్పుడున్న ముఖ్యమంత్రి, ఈ ప్రాంతాల్లో ఎంపీ ఇవాళ పాదయాత్ర. ముందుగా సాగర్ గారితో మాట్లాడదాం. సాగర్ గారు బైట్స్ అన్ని చూసే ఉంటారు. ముఖ్యంగా ఎవరైతే నీటి ప్రాజెక్టులకి సంబంధించి చాలా అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్రానికని, అదేవిధంగా దానికి సంబంధించి అసలు ఒకరి మీద ఒకరు మాట్లాడుకున్న పరిస్థితి, దీన్ని ఏ రకంగా చూడాలంటారు? అసలు తెలంగాణ నీటి విషయంలో అసలు అన్యాయం చేసింది ఎవరు? వాస్తవంగా రాష్ట్రాల విభజన జరుగుతున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సినటువంటి ఆ విభజన నీటి పంపకాలు గాని, లేదా విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీలు గాని అమలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం వాటిని తేల్చకుండా ఈ రోజు
తన ఆధీనంలోకి మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా తన ఆధీనంలోకి తీసుకునే దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది. అందుకని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటి వాటా తేల్చకుండా, విభజన హామీలు పూర్తిగా అమలు చేయకుండా కేంద్రము ఒక నాటకాన్ని ఆడేదాని కోసం ప్రయత్నం చేస్తా ఉంది. పైగా ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి దాంట్లో అప్పుడు బీఆర్ఎస్ ఇంది లేదా ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ చేసింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. అంటే కేంద్రం మొత్తం జల వనరుల మీదనే తమ పెత్తనాన్ని, అంటే రాష్ట్రాల హక్కుల్ని పూర్తిగా హరించేసి కేంద్రం తన పెత్తనాన్ని రాష్ట్రాల మీద చెలాయించేటువంటి ప్రయత్నం కొనసాగిస్తుంది. ఈ రోజు మన ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అదే రకమైనటువంటి వైఖరిని ఈ రోజు కొనసాగిస్తుంది. అందుకని కేంద్రం అంటే ఇప్పుడు ఈ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు కూడా మళ్ళీ అవే మాటలు మాట్లాడుతున్నటువంటి కూడా ఉంది. మొదటి అంశం అంటే కేంద్రము తనని చెలాయించేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని ఆపాలి. పునర్విభజన, రాష్ట్రాల పునర్విభజన సందర్భంగా ఇచ్చినటువంటి హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా తెలంగాణకి రావాలి, లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలి. అది క్లియర్ చేస్తే ఈ పంచాయతీ ఉండేటువంటి అవకాశం లేదు. ఇక రెండవది, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పుడు సంజయ్ గారు చెప్పినటువంటి అంశం ఏదైతే ఉందో, ఇక్కడ నీళ్లు నిల్వ ఉంచుకునేటువంటి కనీసం రిజర్వాయర్లు కూడా లేనటువంటి పరిస్థితి గతంలో ఉంది. ఈ కాలంలో కొన్ని రిజర్వాయర్లు, కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే ఇప్పుడు చెప్పారో, ఇప్పుడు కొన్ని రిజర్వాయర్లు అయినటువంటి పరిస్థితి ఉంది. ఇది కాకుండా ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కావచ్చు, లేదా శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు. శ్రీశైలం ప్రాజెక్ట్ ఏమో నిర్వహణకు సంబంధించినటువంటి బాధ్యత ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉంది. ఈ నాగార్జున సాగర్ నిర్వహణ బాధ్యతనేమో తెలంగాణ పరిధిలో ఉంది. కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఆంధ్రప్రదేశ్ నుంచి డైరెక్ట్ గా ప్రాజెక్టు దగ్గరికి రావడం, నీళ్ళని బలవంతంగా విడిపించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఏదైతే జరిగిందో, అది ఆ రకంగా వ్యవహరించడం అనేటువంటి దాంతోన ఇంకా కేంద్రానికి మరింత అవకాశాన్ని మీరు కొట్లాడుకుంటున్నారు కాబట్టి మీరు మళ్ళీ ఎట్లా ఉందంటే నిర్వహణ ఖర్చుతో సహా మొత్తం 2 రాష్ట్రాలే పెట్టుకోవాల్సి ఉంటది. కానీ పెత్తనం మాత్రం కేంద్రం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే ఇది సరైనటువంటిది కాదు. వాస్తవంగా సాగర్ గారు మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. టిఆర్ఎస్ సర్పంచుల సంఘం అధ్యక్షులు ప్రణీల్ చంద్ర గారు ఉన్నారు. ప్రణీల్ చంద్ర గారితో మాట్లాడదాం. ప్రణీల్ చంద్ర గారు చెప్పండి, ఈ నీటి విషయానికి సంబంధించి నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మీరు వెళ్ళేది నల్గొండకు కాదు వెళ్ళాల్సింది, రావాల్సింది మీరు శాసనసభకి రావాలి. శాసనసభకు వచ్చి మీరు ఏవైతే తప్పులు చేశారో వాటన్నిటి మీద చర్చకి సిద్ధంగా ఉన్నారా అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించడం జరిగింది. ఏమంటారు, ఎలా అంటారు చెప్పండి. సార్, ముందుగా మీకు, మా సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఒక మంచి చర్చ పెట్టారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు అన్నారు ఈరోజు నల్గొండలో భారీ ఎత్తున 2 లక్షల జనాభా తోటి సభ ఏర్పాటు చేయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నల్గొండ, ఖమ్మం ఏ విధంగా రైతులు నష్టపోతారు అనేది కూడా ప్రజల ముందర పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా ఒకసారి అసెంబ్లీలో ప్రాజెక్టుల పైన మాట్లాడదాము అని అంటే మేము ప్రిపేర్ కాలేదు అని చెప్పిండ్రు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి ఈ రోజు అసెంబ్లీకి వస్తాం, చర్చ పెట్టండి, బేషరతుగా మేము మాట్లాడతాం అని చెప్పని ఈ రోజు నిన్ననే మాజీ శాఖ మంత్రి హరీష్ గారు స్పష్టంగా తెలపడం జరిగింది. ఎందుకంటే ఈ తెలంగాణ యొక్క నీటి కోసం కృష్ణా నదిలో సగం భాగం తెలంగాణకు కావాలని కొట్లాడిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఏనాడు కూడా 2 పార్టీలు ఎత్తలేదు. ఆశ్చర్యం అనిపిస్తుంది సార్ వాస్తవానికి. ప్రణీల్ చంద్ర గారు, నేను మాట్లాడేది ఒకసారి వినండి.
10 సంవత్సరాల పాటు మీరు పరిపాలన చేశారు. మీరు పరిపాలన చేసిన తర్వాత ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా కూడా అదన్నీ కూడా మీ ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉండాలి. కానీ 50 రోజులు వచ్చింది, 50 రోజులే అయ్యింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఈ రోజున కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ అడిగే స్టేజ్లో ఉంటుంది, దాన్ని సమాధానం చెప్పి డిఫెండ్ చేయాల్సిన పరిస్థితి మీద ఉంటుంది. కానీ నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ పెట్టడం వల్ల ప్రజలకి ఏ ఉద్దేశం ఉందో, ఏం సమాధానం చెప్పాలని మీరు అనుకుంటున్నారు? మీరు మాట్లాడాల్సింది శాసనసభలో కదా నిజంగా. ఎందుకంటే ఏదైతే మీరు నీటి జలాల విషయంలో మరి ఆంధ్రాకి మీకు మధ్య ఏవేవైతే ఉన్నాయో ఏం మాట్లాడారు అనేది మీరు కదా చెప్పాల్సిన సమాధానం. మీరు ఇప్పుడు నల్గొండలో సభ పెట్టడం వల్ల ఉపయోగం ఏముంటుంది ప్రజలకి? బేషరతుగా చెప్పడం జరిగింది. శాసనసభలో చర్చకు ఎప్పుడైనా సిద్ధం. శాసనసభ వేదికగానే ఈ రోజు ఇది జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తామని చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు రైతులకు ఈ విషయం తెలియజేయాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఉంటుంది. ఈ రోజు ఎందుకంటే వాళ్లకు జరిగిన విషయం కూడా కూలంకషంగా, ఎందుకంటే పూర్తి అవగాహనతోటి ప్రజలు ఉన్నారు. మీరు అంటున్నారు 10 సంవత్సరాలు పాలించినామని. మరి 10 సంవత్సరాల్లో కూడా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఈ ప్రాజెక్టుని మన ప్రాజెక్టులను అప్పగించలేదు. ప్రతి దగ్గర డిఫెండ్ చేయడం జరిగింది. ఎక్కడ ఏ విషయం ఉన్నా పోరాడడం జరిగింది. మరి మొన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి కలిసినప్పుడు ఇదే విషయం విన్నవిచ్చింటే బాగుంటుండే కదా. మా ప్రాజెక్టులను మేమే చూసుకుంటాము, కేఆర్ఎంబితో కలిపొద్దు అని చెప్పాలి. కానీ అక్కడ ఇప్పుడు మొన్న కలిసి ఏం మాట్లాడినట్టు, రాష్ట్రానికి ఏం అడిగినట్టు కూడా ప్రజలకు బహిరంగంగా ప్రజలకు చెప్పాలి అనేది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉద్దేశం. ఎందుకంటే 3 ఉమ్మడి జిల్లాలు కూడా తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాయి. ఈరోజు కేవలం ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 1226 గ్రామాలకు తాగునీరు అందించేది కృష్ణా ప్రాజెక్ట్ నుంచి. మరి ఈరోజు కేఆర్ఎంబికి మనం అప్పగిస్తే ప్రతి ఒక్క సమస్యను పోయి మనం కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్లాలంటే న్యాయం. మరి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కదా. ఈ రోజు ఢిల్లీ స్థాయిగా ఈరోజు అసెంబ్లీలో ఎట్లా సమస్య లేదు. అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటది. మొత్తం పూర్తి వివరాలతోటి అసెంబ్లీలో ఏం జరిగింది. ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ప్రణీల్ గారు మళ్ళీ వస్తాను. మనతోటి పిసిసి స్పోక్స్ పర్సన్ లింగం యాదవ్ గారు ఉన్నారు. లింగం యాదవ్ గారు నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ముఖ్యంగా చెప్పాలి అంటే హరీష్ రావు గారు ఒక మాట అన్నారు, ఏదైతే వాటర్ గురించి అవగాహన లేక, నీటి ప్రాజెక్టుల మీద అవగాహన లేక ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఆయనకి ఏమీ మాత్రం అవగాహన లేదు, మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే మన అధ్యక్షులు ప్రణీల్ చంద్ర గారు ఉన్నారో, సర్పంచుల సంఘం అధ్యక్షులు ప్రణీల్ చంద్ర గారు ఉన్నారో, మేము కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాం. ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అంతకుముందు ఎవరైతే ఏం చేశారో దానికి మా ప్రభుత్వానికి సంబంధం లేదు, మేము ప్రతిదీ కూడా తెలంగాణ ప్రభుత్వానికి మంచి చేయడానికే చూసామని చెప్తున్నారు. ఏమంటారు దీని గురించి మీరు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా అమ్మా న్యూస్ ప్రేక్షకులకు, మరి అదేవిధంగా కో ప్యానలిస్టులకు మీకు అందరికీ నమస్కారం. డెఫినెట్గా అండి, ఇవాళ ముందుగా అసలు తెలంగాణ ఏర్పడిన నుంచి జరిగినటువంటి తెలంగాణ నీటి వాటకు జరిగినటువంటి ముందు ఆ విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఇలా 2015లో ఆ రోజు మరి కేఆర్ఎంబి మీటింగ్ జరిగినప్పుడు కేసీఆర్ గారు ఎట్లా ఒప్పుకుండండి, తెలంగాణకు రావాల్సిన దాదాపు తెలంగాణలో 60% కృష్ణా రివర్ తెలంగాణలో పారుతుంది. మరి ఏ విధంగా చూసుకున్నా 50% నీటి వాటా ఇవాళ తెలంగాణకు రావాలి. మరి ఆ రోజు కేసీఆర్ ఎట్లా ఒప్పుకుండండి, 512 ఆంధ్రాకు, అదేవిధంగా 299 టీఎంసీల నీటిని తెలంగాణకు ఏ విధంగా ఒప్పుకుండండి. ఇవాళ బ్రజాబాద్ ట్రిబ్యునల్, అంతర్జాతీయ జలనదుల ఏ విధంగా చూసుకున్నా కూడా తెలంగాణకు 50% అంటే దాదాపు 500 పైగా టీఎంసీల నీరు తెలంగాణకు రావాలి. మరి ఆ రోజు దీనికి కారణం ఈ అసమర్థ అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా అండి, కేసీఆర్ ప్రభుత్వం కాదా? ఇవాళ నేను ఏం చెప్తున్నానంటే, వీళ్ళు ఎంతసేపు నీటి పేరు మీద డ్రామాలు చేసిరు తప్ప నిజంగా తెలంగాణకు రావాల్సిన వాటా మరి ఆ రోజు 50% 500 టీఎంసీలు నీటి రావాల్సిన తెలంగాణ వాటాకు మరి ఏం చేసిందండి ఆ రోజు ఈ కేసీఆర్, హరీష్ రావు? మరి ఆ రోజు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేసిరు, ఎందుకు మాట్లాడలే? ఆ రోజు తెలంగాణకు రావాల్సిన వాటా న్యాయబద్ధమైన వాటా, అది దాన్ని ఆంధ్రాకు దోసుకుపోతుంటే మరి ఎందుకు మాట్లాడలేదు? మరి అదేవిధంగా మొన్న గతంలో కూడా ఈ గెజిట్ కూడా ఎప్పుడు వచ్చిందండి,
ఈ కేసీఆర్ ప్రభుత్వంలోనే కదా. మేము మొన్న కూడా గత 2020లో కూడా కేఆర్ఎంపీ మీటింగ్ జరిగితే జగన్ ఉన్నప్పుడు మరి ఆ రోజు మీటింగ్కు వాయిదా అడిగింది తప్ప మేము ఒప్పుకోలేదని ఎందుకు ఆ రోజు కేసీఆర్ మాట్లాడలే? అంటే తెలంగాణకు ఇవాళ జరగవలసిన అన్యాయం అంతా చేసినటువంటి వ్యక్తి ఇవాళ కేసీఆర్ గారు. ఇక అంతెందుకండి, నేను నల్గొండ జిల్లా ప్రాంతవాసిగా చెప్తున్నా. మాకు ఎస్ఎల్బిసి అని ఉంటుంది, బహుశా వాళ్ళకి తెలుసు, ప్యానల్లో అందరికి తెలిసి ఉంటుంది. ఎస్ఎల్బిసికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 30 కిలోమీటర్లు చదివితే ఈ 9.5 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో 1 కిలోమీటర్ కూడా పూర్తి చేయనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి కేసీఆర్. మరి దీనికి కారణం ఎవరండి? అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి అదేవిధంగా కల్వకుర్తి ఎత్తిపోతల పథకాన్ని మరి దీన్ని ఎందుకు మాట్లాడలేదంటున్న 9.5 ఏళ్లుగా ఈ ఇప్పుడున్నటువంటి ఈ రెస్పాన్సిబుల్ మొత్తానికి కూడా ఈ కేసీఆర్ గతంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వమే. అందుకే ఈ ముఖ్యమంత్రి మంత్రులు ఈ మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇమ్మీడియట్ గానే మేము మొన్ననే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని షెకావత్ గారిని కలిసి మొత్తం కూడా మేము వివరించడం జరిగింది. ఈ తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది గతంలో. ఈ కేసీఆర్ మరి అన్ని రాజకీయ సమస్యలు పరిష్కరించుకోవడం అని చెప్పినటువంటి కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి చంద్రబాబు తోటి, అదేవిధంగా ముఖ్యమంత్రి ఆంధ్రాకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్ తోటి మాట్లాడు. మరి నీటి వాటా పంపకాల విషయాన్ని కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదండి? మీరు మొన్ననే చూసిర్రు, తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతుంటే ఆంధ్ర పోలీసులు వచ్చి ఇదే నాగార్జున సాగర్ డ్యామ్ మీద ఏదో వచ్చి చేసిరు. మరి అంటే ఇంతవరకు ఎవరు దీనికి కారణం ఎవరండి? ఇప్పుడు అందుకే మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు దమ్ముంటే ఇప్పుడు రమ్మనండి. ఆ విధంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ హరీష్ రావు గారు మేము చర్చకి సిద్ధమని చెప్పారు. కేసీఆర్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంటే కూడా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ కేసీఆర్ అసమర్థత వల్ల, ఈ కేసీఆర్ ప్రభుత్వం అసమర్థత వల్ల ఇలా తెలంగాణకు నీటి నష్టం జరిగింది. అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటాల్ని తప్పకుండా దానికోసం ఏ విధంగా పోరాడాలో ఏం చేయాలో డెఫినెట్ లింగం యాదవ్ గారు ఆల్రెడీ హరీష్ రావు గారు మేము చర్చకు సిద్ధమన్నారు. మేము చర్చకు సిద్ధమని చెప్పి హరీష్ రావు గారు ఆల్రెడీ చెప్పారు. ఆయనకి రాష్ట్రం మీద నీటి ప్రాజెక్టుల మీద కేవలం అవగాహన లేకే సన్నాసి మాటలు మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని హరీష్ రావు గారు అంటం జరిగింది. ఏమంటారు మీరు? ఈ దత్తమ్మ కేసీఆర్ గతంలో మరి ఈ హరీష్ రావు ఏడబడుకుండగా నేను ఒక విజ్ఞునిగా మాకు కూడా మాటలు వస్తాయి. మరి గతంలో 9.5 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం ఏం చేసిందంటున్నా ఇప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ప్యానెల్లో ఉన్న వ్యక్తులు కూడా. ఇప్పుడు గతంలో 2015లో కేఆర్ఎంపీ మీటింగ్ జూన్ 18లో జరిగింది. ఆ రోజు మరి తెలంగాణలో 818 టీఎంసీలు ఉంటే ఆంధ్రాకు 512, తెలంగాణకు 299. మరి ఏ విధంగా ఈ డిస్ట్రిబ్యూషన్ జరిగిందో చెప్పాలి. మరి కేసీఆర్ ఎందుకు ఒప్పుకున్నాడో ఇప్పుడు ఏ విధంగా చూసుకున్నా కూడా తెలంగాణకు 500 టీఎంసీలు నీటి వాటా రావాలి. ఓకే సార్, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ఎవరికి ఉండాలి? మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మంత్రిలో ఉన్న సాగర్ గారు దత్తమ్మ ముఖ్యమంత్రికి మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. దత్తమ్మ ముఖ్యమంత్రి కదా. లింగం యాదవ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. సాగర్ గారు చెప్పండి. మినిమం ఇప్పుడు అంతర్జాతీయ ఒప్పందాల నీటి ఒప్పందాల ప్రకారమైన బచావత్ నీటి ప్రకారమైన కమిషన్ ప్రకారమైన తెలంగాణలో కృష్ణా నది 60% పైగా పరివాహక ప్రాంతం ఉంది. మరి ఇట్లా ఏ విధంగా 299 టీఎంసీలు ఏ విధంగా అలాట్ చేస్తారండి? కనీసం అవగాహన ఉండాలి కదా. మరి ఈ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. సాగర్ గారు చెప్పండి, ఎవరైతే హరీష్ రావు ఏదైతే అన్నారో సీఎం రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ నేతలకు కానీ నీటి ప్రాజెక్టుల మీద అవగాహన లేకే సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. దీని గురించి నిజంగా కాంగ్రెస్ నేతలకు కానీ సీఎం గారికి కానీ అవగాహన లేదంటారా? కేవలం బీఆర్ఎస్ నేతలకి అవగాహన ఉందంటారా? వాస్తవంగా అంటే వ్యక్తులకు అవగాహన లేకపోవడం వల్ల తెలంగాణకు రావాల్సిన 500 టీఎంసీ వాటాను దోచుకుపోతుంటే మరి ఏం చేసిండంటున్నా నేను. సార్ లింగం యాదవ్ గారు ఒకసారి సాగర్ గారు మాట్లాడారు, మీకు మాట్లాడేది కానీ సాగర్ గారు కంటిన్యూ చేయండి. నీటి రంగ నిపుణులు ఉన్నారు ఇక్కడ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు, ప్రముఖులు ఉన్నారు, వీటి మీద అవగాహన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వము అక్కడ నీటిపారుదల శాఖ అధికారులు వాళ్ళ సలహాలు ఉంటాయి, సూచనలు ఉంటాయి.
దాని ఆధారంగానే ప్రభుత్వం నుంచి జోక్యం చేసుకొని అప్పుడున్నటువంటి మంత్రులు జోక్యం చేసుకొని మాట్లాడతారు. ఈ వివాదం నేను ముందు నుంచి చెప్తున్నది అదే. ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు అవగాహన ఉంది లేదా బీఆర్ఎస్ నాయకులకు అవగాహన ఉంది, అవగాహన లేదు. ఈ వివాదం ద్వారా ఈ రాష్ట్రానికి ప్రయోజనం ఉండదు. ఇక్కడ రాజకీయ ప్రయోజనము, ఓట్ల ప్రయోజనాన్ని దాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని ఈ చర్చ చేస్తే మన రాష్ట్రానికి ఉపయోగం జరగదు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి లేదా రైతాంగానికి ఉపయోగం జరగదు, అభివృద్ధికి కూడా అది ఉపయోగపడదు. అందుకనే దీని మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ చేసి ఏకాభిప్రాయంతో, రాష్ట్రం నుంచి ఏకాభిప్రాయంతో వాటర్ బోర్డుకి వెళ్ళేటప్పుడు కానీ లేదా కమిషన్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏకాభిప్రాయంతో వెళ్ళగలిగితే దీనికి ఒక పరిష్కారం దొరికేటువంటి ఏకాభిప్రాయంకి వెళ్ళడానికి సాగర్ గారు, ఏకాభిప్రాయంకి వెళ్ళడానికి ప్రస్తుతం జరుగుతున్న మాటల యుద్ధం మీరు చూస్తున్నారు. ఒక తాటి మీదకి అధికార ప్రతిపక్షాలు వచ్చి ఏకాభిప్రాయంకి వెళ్ళి తెలంగాణకి న్యాయం చేసే అవకాశం మీకు కనబడుతుందా? వాస్తవంగా ఆ ప్రయత్నం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ నుంచి జరగాలి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చొరవ చేయాలి. గతంలో బీఆర్ఎస్ ఈ ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా చేయకపోతే రాష్ట్రానికి నష్టం. ఇదేదో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీకో లేదా వామపక్షాలకు పార్టీలకు సంబంధించింది కదా. ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి ప్రయోజనము, నీటి కేటాయింపులు, ట్రిబ్యునల్ ఏం కేటాయించినాయి అనేటువంటి విషయాల్ని స్పష్టంగా నిర్దిష్టంగా పెట్టి అధికారులు ఉన్నారు కదా ఇక్కడ నీటిపారుదల శాఖ ఉంది, నిర్దిష్టంగా ప్రతిపాదనలు చాలా మంది నిపుణులు కూడా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఒక అభిప్రాయంతో మనం వెళ్ళగలిగితే ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయన సన్యాసి, ఈయన సన్యాసి, ఆయన తుంటా, ఈయన తుంటా, దీనివల్ల రాష్ట్రానికి వనగూడేది ఏముండదు. ఏదో 4 ఓట్లు కోసం ప్రయత్నం చేయడం తప్ప అది ఉపయోగం జరగదు. ఈ రాష్ట్ర ప్రయోజనాన్నే కనుక ఆశించేటట్లయితే ఈ ప్రయత్నం జరగాలి. జరిగితే ఉపయోగం జరుగుతుంది. లేదా మన దగ్గర నిపుణులు లేరు లేదా కేటాయింపులు జరగలేదు. మన రాష్ట్రానికి ఒకటేనా, ఇప్పుడు కృష్ణా నది నీళ్ళు అంటే ఇప్పుడు మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, మనం ఉంది. ఆ 3 రాష్ట్రాల మధ్య కేటాయింపులు జరిగింది. ఇప్పుడు మన ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించినటువంటి దాంట్లో ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య జరగాలి. ఉన్న ప్రాజెక్టులలో ఉన్నటువంటి నీటిని ఎట్లా వినియోగించుకోవాలనేటువంటిది, దాని మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి, దానికి సంబంధించి కేంద్రం నుంచి కేంద్రం మీద ఒత్తిడి చేసేటువంటి దాంట్లో ఏకాభిప్రాయంతో కనుక వెళ్ళగలిగే జరుగుతుంది. ఆ ప్రయత్నం చేయాలనేటువంటిది. ఓకే సాగర్ గారు, మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. ప్రణీల్ చంద్ర గారు, మీరు చెప్పండి. సాగర్ గారు ఏమంటున్నారంటే అధికార ప్రతిపక్షాలు మీరు మాటల తోటాలు పేల్చుకున్నంత మాత్రాన తెలంగాణకి న్యాయం జరగదు, తెలంగాణకి నీటి విషయంలో న్యాయం జరగాలి అంటే మీరు వ్యక్తిగత విమర్శలు మానేసి మీరు ఇరువురు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చినట్లయితే తద్వారా తెలంగాణకు మంచి జరుగుతుందని చెప్పి సాగర్ గారు చెప్తున్నారు. ఏమంటారు? సాగర్ గారు చెప్పింది వాస్తవమే సార్. కాకపోతే ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా అధికార పార్టీ వాళ్ళ బాధ్యత నెరవేర్చకున్న ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ బాధ్యత నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. ఢిల్లీ వేదికగాని కొట్లాడడానికి రెడీ ఉంది, అసెంబ్లీ వేదికగాని కొట్లాడడానికి రెడీ ఉంది. రేపు నల్గొండ సభ ద్వారా ఈ రోజు కేంద్రం మెడలు వంచడానికి సిద్ధంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు వాళ్ళు అనుకుని ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పైన రుద్దుతామంటే ఈ రోజు తెలంగాణను సాధించిన నాయకుడిగా తెలంగాణను 15 సంవత్సరాల పాటు అన్ని భారతదేశంలోనే అభివృద్ధి చేసిన కేసీఆర్ ఊరుకున్నాడు. ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నాడు. అధికార పార్టీ కలిసి వచ్చే వారి మాటలు ఎట్లుంటాయో ఈ రోజు అధికారంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడాలా? విభజన హామీలు ఆ రోజు పెట్టినప్పుడు కేంద్రం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రభుత్వంలో ఉండే. మరి ఈ రోజు ఆ రోజు పెట్టిన కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి మీరు ఒప్పుకున్నారు, మీరు చేసిండ్రు అనేది ఏంటంటే మరి 10 ఏళ్ల పాటు ఎందుకు ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబికి ఇవ్వకుండా ఆపినమా లేదా? అధికంగా ఈ రోజు మీ ప్రభుత్వ అసమర్థత అనేది మీరు ఒప్పుకోండి. లేని పక్షంలో ఈ రోజు ఏ విధంగా ఈ రోజు ఉమ్మడి ప్రాజెక్టులను అప్పగించదు, దానికి ఏ విధంగా కార్యాచరణ రూపొందిస్తాం అనేది ఉండాలి. కానీ కేంద్రంలో పోయి దోస్తీ చేస్తాం బీజేపీ వాళ్ళతోటి, ఈ రోజు ప్రధానమంత్రి తోటి మంచిగా
ప్రధానమంత్రితో కలుస్తాం. మరి రేపు వెళ్ళండి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఈ రోజు అన్యాయం అనే సంగతిని ప్రధానమంత్రి దగ్గర తెలియజేయండి. ఈ రోజు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక మంత్రుల బృందం వెళ్ళండి. ఈ రోజు ఢిల్లీ వేదికగా మీ నిరసనలు తెలియజేయండి. కానీ ఎక్కడ కూడా లేదు. ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షం పైన మీరు అబండాలు వేస్తే ఏ విధంగా న్యాయం అని చెప్పని అడుగుతున్నారు. ఎస్, మీరు అసెంబ్లీకి రమ్మన్నారు. అసెంబ్లీలో ఎంతసేపు చర్చ పెట్టడానికైనా సరే హరీష్ రావు గారు ఏ విధంగా మాట్లాడుతారన్నది అందరికీ తెలుసు. అంతేగాని మీరు ఈ రోజు తెలంగాణకు అన్యాయం మీ దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. లింగం యాదవ్ గారు చెప్పండి, బీఆర్ఎస్ నేత అయినా ఏంటి సాగర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే ఎటువంటి పరిస్థితుల్లో అధికార ప్రతిపక్షాలు ఇరువురు కలిసి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చినట్లయితే తెలంగాణకి కానీ ప్రాజెక్టులకు కానీ మంచి న్యాయం జరుగుతుంది, కానీ మీరు ఒకరిపై ఒకరు వ్యక్తిగతంగా విమర్శలు చేసుకున్నంత మాత్రాన తెలంగాణకి ఎటువంటి న్యాయం జరగదని చెప్పి సాగర్ గారు అంటం జరుగుతుంది. అదేవిధంగా మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి ఎటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీజేపీని ప్రశ్నించాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని బీఆర్ఎస్ నేత కూడా అంటం జరుగుతుంది. ఏమంటారు మీరు? నేను అదే చెప్తున్నా అండి. మొన్న మా ముఖ్యమంత్రి గారు కూడా నిన్న అదే చెప్పారు. మా మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా మొదటి నుంచి మేము ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొదటి రోజు నుంచి తెలంగాణకు దక్కవలసినటువంటి న్యాయమైన వాటా కోసమే పోరాడుతుంది ఈ ప్రభుత్వము. అందుకే మా ముఖ్యమంత్రి మొన్న అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి మొన్న ఢిల్లీకి వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా కలిశారు కదా, కలిసి వివరించారు కదా. మేము తెలంగాణకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన వాటా కోసం కొట్లాడడంలో ఈ ప్రభుత్వం ముందుంటది. అయితే దీనికంటే ముందు మేము అదే చెప్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్పారు, రండి చర్చిద్దాం, అసెంబ్లీకి రండి. మీకు దమ్ముంటే మీ కాలంలో అసెంబ్లీలో ఎప్పుడు చర్చ జరగలేదు. మీ 9.5 ఏళ్లుగా కేసీఆర్ ప్రభుత్వంలో ఈ రోజు అసెంబ్లీకి రండి, మా ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది అని మా మంత్రులు ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కండి మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి. మీరు గతంలో ఏడైనా మీరు కూడా జర్నలిస్ట్ గా ప్రముఖంగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు. గతంలో 9.5 సంవత్సరాలుగా ఎప్పుడైనా అసెంబ్లీ చర్చలు జరిగినాయండి ఇంత సార్? మీరు మొన్ననే మా ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనే ఇలా ఎంత ప్రతిపక్ష నాయకులు కూడా అవకాశం ఇచ్చాం. మీరు అదే చెప్తున్నాం, ఈ ప్రభుత్వం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఒక పాజిటివ్ దృక్పథంతో మీరు రండి. డెఫినెట్ కూడా తెలంగాణ అభివృద్ధి కోసం సంక్షేమం కోసం డెఫినెట్ కూడా అందరినీ కూడా కలుపుకొని పోతుంది. మీకు కనీసం ఆ అవగాహన కూడా లేదు కదా. మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ప్రతిపక్ష నాయకులని అదేవిధంగా ఎవరైనా సివిల్ సొసైటీని ఎవరైనా మీరు కలవనిచ్చిరా? మీ మంత్రులు ముఖ్యమంత్రి ఎవరైనా కలిసి మాట్లాడిరా అంటున్నా నేను. కనీసం మీరు ఆ సాహసమైనా చేశారా? మీరు ఇవాళ రండి, మా ముఖ్యమంత్రి మంత్రుల్ని కలవండి, సమస్యలుంటే చెప్పండి, ఒక కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి. అంతే తప్ప మీరేం చేశారంటే నేను అదే చెప్తున్నా. ఇవాళ ఈ కేఆర్ఎంబీలో తెలంగాణకు రాయవలసిన న్యాయబద్ధమైన వాటా 500 టీఎంసీలు. మరి నేను ఈ 500 టీఎంసీలు ఆంధ్రాకు తరలిపోతుంటే ఏం చేసిరో అని నేను ప్రశ్నిస్తున్నా. దీనికి సమాధానం ఉందా హరీష్ రావు గారు కేసీఆర్ దగ్గర? దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? వాళ్ళు సమాధానం చెప్తారంట. జరిగింది ఆ రోజు సమాధానం చెప్తారు. రేపు శాసనసభలో జరిగే సమావేశాల్లో వాళ్ళు సమాధానం చెప్తారు. కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ఏదో బురద జల్లాలని చూస్తున్నారు తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. ఇలా గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అదే ఇప్పుడు ఆంధ్రాకు ముఖ్యమంత్రి ఉన్నటువంటి జగన్ తోటి మీరు రాజకీయ వ్యవహారాలను ఎన్నోసార్లు కలిశారు, రాజకీయ విషయాలు మాట్లాడుకున్నారు. మరి ఎందుకు ఈ నీటి పంపకాల గురించి మీరు మాట్లాడలేదు? మీ అసమర్థత వల్లే కదా వాళ్ళు చర్చకి సిద్ధంగా ఉన్నారు. మా ప్రశ్న వినండి, వాళ్ళు చర్చకు సిద్ధంగా ఉన్నారు, కానీ 6 గ్యారంటీల్లో భాగంగా 2 గ్యారంటీలు ఆల్రెడీ అమల్లో పెట్టారు, మరో 2 గ్యారంటీలను అమలుకి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. మరి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఫైనలైజ్ చేస్తారా? ఆ 2 గ్యారంటీల గురించి, గ్యాస్ అయితేనేంటి 500 రూపాయలకి సిలిండర్ అయితేనేంటి 200 రూపాయలకి 200 యూనిట్ల వరకు కరెంటు, ఉచిత కరెంట్ అయితేనేంటి, దీని గురించి బేషరతుగా దీన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా? మిగతా 2 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తారు? 100 రోజుల్లో మీరు అమలు చేస్తామని చెప్పి అన్నారని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతున్నారు. దీని గురించి ఏం చెప్తారు చెప్పండి. తెలంగాణ ప్రజలందరికీ, ప్రత్యేకించి నల్లగొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇవాళ కృష్ణా వాటర్ ఏ విధంగా ఆంధ్రకు వీళ్ళు కారణం కదా, ఈ జిల్లాలకు అన్యాయం జరగడానికి కారణం కేసీఆర్ కదా. వాళ్ళు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకించి ఈ జిల్లాకు క్షమాపణ చెప్పి వాళ్ళు మాట్లాడాలంటున్నాను. సరే,
సరే నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. సాగర్ గారు చెప్పండి, 6 గ్యారెంటీలు అమల్లో భాగంగా 2 గ్యారెంటీలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ అమలు చేస్తుంది. మరో 2 గ్యారెంటీలు అమలుకి సిద్ధమైనట్లుగా తెలుస్తుంది. 100 రోజుల్లో ఎటువంటి పరిస్థితుల్లో 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. మీ 6 గ్యారెంటీలు అమలయ్యే అవకాశం కనిపిస్తుందా, ఏమంటారు చెప్పండి. వాస్తవంగా గ్యారంటీల అమలుకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే కొన్ని అమలు ప్రారంభించారు. ఇంకో 2 గ్యారంటీలు ప్రారంభిస్తామని చెప్పి ప్రకటన చేస్తున్నారు. వాటిని స్వాగతించాలి. అయితే 100 రోజుల్లోనే అమలు అనేటువంటిది, అన్ని ఒకేసారి అమలు అనేటువంటిది సాధ్యం. కొంత టైం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం కొత్తగా ఇప్పుడే ఏర్పడిన తర్వాత కొంత టైం ఎవరైనా వాటిని సర్దుకోవడానికి, బడ్జెట్లు చూసుకోవడానికి, ఇప్పుడు ఉద్యోగుల జీతాలకు సంబంధించినటువంటి దాంట్లో 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు ప్రాధాన్యతగా తీసుకొని చేస్తున్నారు. ఈ 2 నెలల కాల అది ఆకారంగా కూడా కొద్దిమంది ఉన్నట్టు ఇప్పుడు మీడియాలో కూడా వచ్చింది. ఒక ప్రాసెస్ ఒక్కొక్కటి ప్రారంభం చేసుకుంటూ పోతున్నారు. వాటికి సంబంధించినటువంటి దాంట్లో అమలులో ఉన్నటువంటి లోపాలు ఏమైనా ఉంటే వాటి మీద మనం సూచనలు చేయాలి. కానీ దాన్ని అమలుకు కొంత సమయం అయితే ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఈ అడవుడు ఏంటంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి వాటి మీద అడవుడి చేయకపోతే ఎక్కడైతే అవుతుందో అనేటువంటి దీంతో కనబడుతుంది. అది కాకుండా నిజంగానే నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేస్తామని చెప్పి బీఆర్ఎస్ కూడా చెప్పి ఉన్నది కాబట్టి ఆ రకంగానే చేయాలి. ప్రభుత్వంలో ఉన్నది ఇంతకాలం నిర్వహించారు. దీని సాధక బాధకాలు కూడా తెలుసు, బడ్జెట్ ఏంటో అనేటువంటిది తెలుసు. కాబట్టి వాటన్నిటినీ చూసుకొని అమలు అయితే వేగంగా ప్రారంభించేటువంటి ప్రయత్నం చేస్తోంది. దాన్ని మనం స్వాగతించాలి. మిగిలిన గ్యారంటీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా చూడాలి. తర్వాత ఇంకొకటి చేయాల్సింది ఏంటంటే ప్రభుత్వం బడ్జెట్ తో సంబంధం లేకుండా చేయాల్సినటువంటి పనులు కొన్ని. ఇప్పుడు ధరణి పోర్టల్ కి సంబంధించినటువంటి విషయం ఉంది. ప్రతి గ్రామంలో సమస్య ఉన్నటువంటి అంశం అది ఉంది. దానికి సంబంధించి కూడా కమిటీ కూర్చున్నది, చర్చిస్తున్నది. వాటి మీద మధ్యంతర నివేదిక కూడా ఇవ్వడానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు. అంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా ఉన్నటువంటి అంశాల మీద కూడా కేంద్రీకరించి కనుక పని చేయగలిగితే ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత పంటల కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో బోనస్ ఇస్తామన్నారు. క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామని ఏదైతే అన్నారు, అది వచ్చే వానాకాలం పంటల నుంచి ప్రారంభిస్తామని చెప్పి నిన్ననే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పారు. అందుకని ఉన్న దాంట్లో ఇప్పుడు ఇంకొక అంశం ఉంది, ఇళ్ల స్థలాల సమస్య ఉంది. ఇప్పటికే ప్రభుత్వ జాగాలలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నటువంటి ప్రజానికులు ఉన్నారు. వాళ్ళకు బడ్జెట్ తో సంబంధం లేకుండా వాళ్ళకి పట్టాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఎక్కడైతే డబ్బులు వచ్చినామో, కానీ ముందుగా బడ్జెట్ తో సంబంధం లేకుండా వాళ్ళకి పట్టాలు ఇచ్చి ఒక భరోసా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే లక్షలాది మంది దాదాపు 100 కేంద్రాలలో గుడిసెలు వేసుకుని నివాసం. ఓకే సాగర్ గారు, దగ్గరికి నేను మళ్ళీ వస్తాను. మీరన్న విషయాన్ని బీఆర్ఎస్ నేత ప్రణీల్ గారితో మాట్లాడదాం. ప్రణీల్ గారు చెప్పండి, ఏదైతే సాగర్ గారు ఏమంటున్నారో 100 రోజులకు సంబంధించి 100 రోజుల్లో పూర్తవడం కాదు, 100 రోజుల కంటే కూడా కొంచెం సమయమైనా ఇవ్వాలి, కానీ అది కంప్లీట్ అవ్వకపోతే అప్పుడు మీరు ప్రశ్నించాలి. 6 గ్యారెంటీల అమలుతో ప్రజెంట్ 2 గ్యారెంటీలు ఆల్రెడీ అమలు చేశారు కాబట్టి దాన్ని మనం స్వాగతించాలి అని చెప్తున్నారు. సాగర్ గారు ఏమంటారు? సార్, ఈరోజు 6 గ్యారంటీలు అని అంటున్నారు, కానీ 6 గ్యారంటీలలో వారు ఇచ్చిన హామీలను 420 హామీలు 420 హామీలు నెరవేర్చి మరి మొదటిది ఆర్టీసీ పైన ఈ రోజు ఎంత ఇబ్బంది, ఒక ప్రణాళిక లేకుండా, ఒక పద్ధతి లేకుండా, మరి ఈ రోజు గ్రామీణ ప్రాంతాల్లో కొత్త పాత బస్సులను ఆపేసిండ్రు కానీ మళ్ళీ బస్సులను ఏమన్నా పొందుతుందా ఈరోజు చెప్పండి. మరి ఆటో సోదరులకు ఏమన్నా ప్రత్యామ్నాయం పాపం ఈ రోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఆటో సోదరులు వచ్చిండ్రు. అంటే 2 పథకాలు అమలు చేస్తేనే అందులో ఆత్మహత్యలకు దారి తీసిండ్రు ఈ రోజు తెలంగాణలో. ఎక్కడుందండి మరి ఈ రోజు? సాగర్ గారు అంటున్నారు, మా లింగన్న గారు కూడా బడ్జెట్ చూసుకోవాలని చెప్పి, మరి ఏం చూసుకోకుండా
అంటే ప్రజలు ఏం చెప్పినా సాగర్ గారు అలా అనలేదండి, బడ్జెట్ చూసుకోవాలని లేదు. ఓటేస్తారు అని. ప్రణీల్ గారు, సాగర్ గారు అంది బడ్జెట్ చూసుకోవాలి కాదు, బడ్జెట్ తో సంబంధం లేకుండా ఏవైతే ప్రజా ఉపయోగకరమైన పనులు ఉన్నాయో వాటిని చెయ్యాలి కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు సాగర్ గారు అందది. అవును సార్, ఈ రోజు గ్రామాల్లో వాస్తవానికి బడ్జెట్ కి సంబంధం సంక్షేమ కార్యక్రమాలన్నా చేయాలి. ఇప్పటిదాకా మా నిన్న గారు అన్నారు మంత్రులకు ఒక్కసారి గుర్తు పెట్టుకుంటే దళిత బంధు స్కీమ్ ప్లాన్ చేసేటప్పుడు బట్టి విక్రమార్క గారిని ప్రగతి భవన్ ప్రతిపక్ష నాయకులను అందరినీ కూడా కేసీఆర్ గారు కూర్చోబెట్టుకొని రూపకల్పన చేసిండ్రు ఏ విధంగా చేద్దామని. ఎప్పుడైనా సరే కేసీఆర్ ప్రణీల్ గారు మీరు దళిత బంధు అన్నారు కానీ దళిత బంధు అందరికీ వచ్చిందండి మీ హయాంలో? అవును సార్, ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరికి అదొక మీరు 10 సంవత్సరాలు పాలించారు. మీరు ఒక మాట ఇచ్చిన తర్వాత దాన్ని ఒకరి తర్వాత ఒకరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ 50 రోజుల్లో ఒక తారీఖు తర్వాత ఇంకొకటి చేస్తూ వస్తే మీరు 100 రోజుల్లో అన్నారని డెడ్ లైన్ ఎలా పెడతారండి? మీరు అదే ప్రజలు అడుగుతున్నారు, నేను అడగట్లేదు. కాంగ్రెస్ మేమన్నా కొద్దో గొప్ప మేము ఇచ్చిన హామీలో కొద్దో గొప్ప 1వ విడత 2వ విడత ఇచ్చినాం. కానీ వీళ్ళు ఇంతవరకు ఆ పథకాలు ప్రారంభించకపోతే మరి ఆల్రెడీ 2 ప్రారంభించి లబ్ధిదారులకు ఆల్రెడీ 2 ప్రారంభించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరో 2 వేస్తామన్నారు సార్. 1 గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తామన్నారు. ఎక్కడ పోయింది మరి? ఆ రైతు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ 9వ తారీఖు టెన్షన్ గా పోయి మళ్ళీ తెచ్చుకోండి అని చెప్పిండు. ఈ రోజు మీరు నష్టపోతారు అన్నారు. మరి ఈ రోజు రైతు బంద్ స్వయాన ముఖ్యమంత్రి గారు ప్రకటించడం, ఈ రోజు రైతు బంద్ వేస్తే నష్టపోతారు 10,000 రూపాయలు, అందులో నుంచి ఈ విడతగా 5,000 రూపాయలు వస్తాయని చెప్పారు. మేము వచ్చినాక 15,000 రూపాయలు అన్నారు. మరి ఇప్పుడు ఓకే, లింగం యాదవ్ గారు మీ దగ్గర మళ్ళీ వస్తా. ప్రణీల్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, సరిగ్గా వినడం లేదు, టెక్నికల్ ప్రాబ్లం అనుకుంటా. లింగం యాదవ్ గారు చెప్పండి, బీఆర్ఎస్ నేత ఏమంటున్నారంటే 100 రోజులు మీరు ఇస్తానన్న హామీలన్నీ కూడా కంపల్సరీ హామీ ఇవ్వాలి, ఇచ్చినవన్నీ నెరవేర్చాలి, లేదంటే మేము పోరాటం చేస్తాము, మేము ఏదైతే అన్నామో దళిత బంధు కానీ ఏమైతే అన్నామో అన్నీ కూడా మేము నెరవేర్చామని చెప్తున్నారు బీఆర్ఎస్ నేత. అదేవిధంగా సాగర్ గారు ఏమంటున్నారంటే మీరు ఒకరి మీద ఒకరు కాకుండా బడ్జెట్కి సంబంధం లేకుండా ఉన్న ఏవైతే కూడా అవి ఇంప్లిమెంట్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకోవాలని చెప్పి సాగర్ గారు చెప్పడం జరిగింది. మీరేమంటారు? డెఫినెట్గా అండి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో డెఫినెట్ కూడా అమలు చేసే తీరుతుంది. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలకు ఆ విశ్వాసం నమ్మకం ఉండబట్టే తెలంగాణ ప్రజలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పట్టం కట్టారు. మీరు గతంలో చూడండి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తుందని హామీ ఇచ్చింది, తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. సో డెఫినెట్ కూడా ఇవాళ మేమిచ్చిన హామీలని, మేమిచ్చిన 6 గ్యారంటీలు 2 గ్యారంటీలని గవర్నమెంట్ ఏర్పాటు చేసిన వితిన్ 48 అవర్స్లే ఇంప్లిమెంట్ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. మరి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు, మరి వాళ్ళకి చెప్పుకుంటూ పోతే చరిత్ర పెద్ద ఉంది, వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు, ఏం చేశారు. కనీసం ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంత సమయం ఇవ్వాలి, ఎప్పటి నుంచి క్రిటిసిజం చేయాలి అని కనీసం అవగాహన కూడా లేకుండా మాట్లాడితే ఇక మనం అంతా ఏం చేయలేదు. ఒక ప్రజాస్వామ్య వేళలో ఒక ప్రభుత్వం ఏర్పడితే ఎంత సమయం పడుతుందండి? ఇవాళ వాళ్ళు గతంలో 9.5 ఏళ్లుగా ఈ వ్యవస్థలన్నీ నాశనం చేశారు, వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారు. కనీసం దానికి మాకు టైం పడుతుందా? అయినా కూడా మేము ఏదైతే హామీలు ఇచ్చినామో దాన్ని వెనకడుగు వేయట్లేదు, డెఫినెట్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నామని మా మంత్రులు ముఖ్యమంత్రి అదే చెప్తున్నారు. గతంలో 2 ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసాం, తొందరలోనే మరొక 2 ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మీరు ఈ విధంగా మాట్లాడితే మరి ఇవాళ బీఆర్ఎస్ సోకాల్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ మరి దళిత ముఖ్యమంత్రి అన్నారు, ఏమైందండి? దళితులకు 3 ఎకరాలని ఎక్కడ పోయినాయండి? ఇంటికో దళిత ముఖ్యమంత్రి మొదటి ఎలక్షన్ లో లింగం యాదవ్ గారు వినండి, వాళ్ళు ఏమంటున్నారంటే దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ అన్నారు, తర్వాత అది మేము చెప్పింది మొదటిసారి గెలిచినప్పుడు, కానీ రెండోసారి కూడా కేసీఆర్ గారిని ఎన్నుకున్నారు, అంటే కేసీఆర్ గారు బాగా చేయగలరని ప్రజలు నమ్మారు, కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోవచ్చు అని చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మీరు కొంతమంది అప్పుడే అమలు చేయట్లేదు, ఇంప్లిమెంట్ చేయట్లేదు, కొంతమంది మాట్లాడతా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, పేల్చేస్తాం. ఏం మాట్లాడతారండి వీళ్ళు? భాష ఏందండి? ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఈ విధంగా మాట్లాడడం కనీసం అవగాహన ఉండాలి.
మీరు కన్స్ట్రక్టివ్ గా క్రిటిసిజం చేయండి, సలహాలు ఇవ్వండి ప్రభుత్వానికి. ఎస్, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని, భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగాన్ని నమ్మే పార్టీ. మీరు ప్రజాస్వామ్యంలో మీ ప్రతిపక్షం కూడా ఉండాలని కోరుకుంటున్నాం. మీ లెక్క మీరు గతంలో ప్రజాస్వామ్యం లేకుండా మాట్లాడారు, మేము ఆ విధంగా కాదు. అందుకే మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, రండి అసెంబ్లీకి చర్చిద్దాం, పాలక పక్షం ప్రతిపక్షం రెండు కూడా రండి చర్చిద్దాం, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో ఆ విధంగా మీరు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలి తప్ప, అంతే తప్ప ఇలా వేగ్గా ఈ ప్రభుత్వం కూల్చేస్తాం, పేల్ చేస్తాం, ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులను ఏం భాష అంటే ఇది? ఈ దేన్ని ఇవాళ రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని అవమానిస్తున్నారు. అందుకే మేము తెలంగాణ ప్రజలు, చైతన్యవంతమైన తెలివైన తెలంగాణ ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు. సాగర్ గారు చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యక్రమాల్లో భాగంగా పద్మ అవార్డులు ఎవరైతే ప్రకటించారో, ఎవరికైతే వచ్చినాయో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా 25 లక్షల రూపాయల వరకు నజరానా ప్రకటించింది. అదేవిధంగా నెలకి 25,000 రూపాయలు పెన్షన్ కూడా ఇస్తానని చెప్పింది. ఎందుకంటే కళాకారుల్లో నిరుపేదలు అయితే ఎవరైతే ఉన్నారో, కనీసం అవార్డులు ప్రకటించిన తర్వాత సన్మానం చేయించుకుంటాకి రానున్న టికెట్లు లేని వాళ్ళు, టికెట్లకి డబ్బులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా ఈ 25,000 రూపాయలు చేదోడు వాదోడుగా ఉంటాయి పెన్షన్ డబ్బులు అనేది మరి చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఎలా చూడాలంటారు? దీన్ని రాజకీయం చేయకుండా అన్ని పార్టీలు కూడా స్వాగతించాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. ఎలా చూడాలి దీని గురించి చెప్పండి. వాస్తవంగా ఆ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సహకారం చేయడము అనేది చాలా మంచిది, ఆహ్వానించాలి. ఇప్పుడు ఉదాహరణకు నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల కేంద్రానికి సంబంధించినటువంటి కళాకారుడు ఉన్నాడు, ఆయనకు అవార్డు వచ్చింది. ఆ కథలు మహాభారతము, రామాయణం ఈ కథలు చెప్తూ ఉంటాడు, ఆయనకు అవార్డు వచ్చింది. ఇప్పుడు ఆయన ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అట్లాంటి వాళ్ళకు ఇది చాలా ఉపశమనంగా కూడా ఉంటుంది, తోడ్పాటుని అందిస్తుంది. కాబట్టి ఆ రకంగా చేసినటువంటి వాళ్ళకి అవార్డు వచ్చింది. కాబట్టి మన రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ రకమైన ప్రోత్సాహం ఇవ్వడం అనేది మంచిదే. చాలా సందర్భాల్లో మనం ఖర్చు చేస్తూ ఉంటాం, కానీ ఇట్లా నిజంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది తప్పేం కాదు, ఇవ్వచ్చు. అట్లా ప్రోత్సహించడం కూడా ఆ రకమైనటువంటి కళాకారులు మంచిదనే భావిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సాగర్ గారు. అలాగే మీ దగ్గరికి వస్తాను. టీఆర్ఎస్ సర్పంచ్ అధ్యక్షులు ప్రణీల్ చంద్ర గారు, మీరు చెప్పండి, ఎవరైతే రేవంత్ రెడ్డి పద్మ అవార్డు గ్రహీతలకి 25 లక్షల రూపాయలు ప్రకటించి అదేవిధంగా నెలకి పెన్షన్ రూపాయన 25,000 రూపాయలు ఇవ్వడాన్ని మీరు ఆహ్వానిస్తున్నారా? సార్, మంచి పని చేసినప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానిస్తుంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు లాభమయ్యే ఏ విషయమైనా సరే దాంట్లో పూర్తి సహకారం కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది. కానీ ఇప్పటిదాకా మా లింగమన్న అన్నట్టు మేము తెలంగాణ ఇచ్చినామంటే 2009లో ప్రకటన చేసి 2014 వరకు మళ్ళా తెలంగాణ ఇవ్వకపోతుంది. ఆ మధ్యలో ఎంతమంది విద్యార్థులు, ఎంతమంది యువకులు ఆత్మహత్య చేస్తున్నారు. మరి ఆ యువకుల ఆత్మహత్యలకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కారణమా కాదా? బేషరతుగా తెలంగాణ కొన్ని రంగాలలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడ్డది. దీంట్లో ఎలాంటి అనుమానం కూడా అవసరం లేదు. ఈ రోజు ప్రజలు గమనిస్తున్నారు. మీరు అంటున్నారు 100 రోజులలో అని చెప్పని, 100 రోజులలో 420 హామీలు నెరవేర్చామని ఎవరు అడుగుతలేరు. ప్రణీల్ గారు, మీరు అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం రావడానికి కారణమైతే మీరు ఎంతైతే పోరాటం చేశారో కేసీఆర్ గారితో పాటు అంతకుముందు ఒక 20-30 ఏళ్ల నుంచి 40-50 ఏళ్ల నుంచి ఎంతోమంది బలిదానాలు చేస్తే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందన్నమాట వాస్తవం కాదా? సార్, ఒక పాత్ర ఉంది అంతే. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల తలుపులు కేసీఆర్ ప్రతి ఒక్క రాజకీయ పార్టీ తోటి కాగితాలు ఇప్పించాడు. తెలంగాణ కావాలి, తెలంగాణ స్టేట్ వాళ్ళ ప్రజల ఆకాంక్ష అని చెప్పని. మరి ఆ రోజు ఈ రోజున్న కాంగ్రెస్ నాయకులు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఆ రోజు ప్రభుత్వంలో ఉండి సరే ఢిల్లీలో పోయి మాట్లాడి, కానీ ఆ రోజు చూడండి చేసి మళ్ళీ వెనకలికి తీసుకున్నప్పుడు ఎక్కడికి పోయినది కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆలోచిస్తున్నాం. మరి విభజన హామీలు ఆ రోజు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ, మరి ఇప్పుడు ఉన్న మంత్రులు ఆనాడు కేంద్రంలో ఎంపీలు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పని కూడా మేము అడుగుతున్నాం. ఈ రోజు రెడ్డి గారు
ఉన్నారు. మరి ఆయన కూడా ఒక ఎంపీగా చేసిండ్రు, ఎమ్మెల్యేగా శాసనసభలో ఉన్నారు. మరి ఆ రోజు మీకు విభజన హామీల ఇది పెట్టొద్దు అని చెప్పి కూడా ఎక్కడ అనేది. వృత్తి ముఖ్యమంత్రి గారేమో నిరుద్యోగ వృత్తి, ఉప ముఖ్యమంత్రి గారేమో. ప్రణీల్ గారు సమయభావం తక్కువ ఉంది, టాపిక్ సైడ్ ట్రాక్ వెళ్తుంది. నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను. సమయభావం తక్కువ ఉంది. చివరిగా చెప్పండి, కంక్లూజన్ చెప్పండి. చివరిగా చెప్పండి. చివరిగా మీరు చెప్పండి, ఏదైతే ఈ కృష్ణా జిల్లా విషయం ఏదైతే ఉందో రానున్న రోజుల్లో దీనికి ఒక ఎండ్ కార్డు పడి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అధికార ప్రతిపక్షాలు ఒక తాటి మీదకి వెళ్ళే అవకాశం ఉందా? తెలంగాణ రాష్ట్రానికి మంచి జరిగే అవకాశం ఉందా? దీని గురించి చెప్పండి సార్. అధికార పార్టీ కలిసి వచ్చినా రాకున్నా కలిసి వస్తే సంతోషం. అధికార పార్టీ ఇలానే అవాకులు చవాకులు చేస్తామంటే కరెక్ట్ కాదు. ఈరోజు కేంద్రంతో పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 3 జిల్లాలు పూర్తిగా నష్టపోయే పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు పాలమూరు, రంగారెడ్డి, కృష్ణా నీళ్లపై ఆధారపడి మిషన్ భగీరథ ఈరోజు అన్న మాట్లాడుతున్నారు. మరి ఫ్లోరోసిస్ బాధితుల పక్షాన ఈరోజు మంచి నీళ్లను నల్గొండకి ఇవ్వాలనే కేసీఆర్ సత్సంకల్పం. ప్రణీల్ గారు, లింగం యాదవ్ గారు మీరు చెప్పండి. లింగం యాదవ్ గారు, ప్రణీల్ గారు ఎవరికి చెప్పినా ఏదైనా ఒకటే మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో సాగర్ గారు చెప్పినట్టు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కలిసి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను తెచ్చే క్రమంలో అన్ని పార్టీలని కలుపుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే అవకాశం మీ పార్టీ తీసుకోనుందా చెప్పండి. లింగం యాదవ్. డెఫినెట్ గా అండి, మేము అదే చెప్తున్నాం. మా మంత్రి మొదటి నుంచి కూడా ప్రభుత్వం ఏర్పడి నుంచి తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా కోసం ఎలాంటి లేకుండా కొట్లాడతాం. దీనికి ఎవరని అదే చెప్తున్నా కదా. ఇలా ప్రతిపక్షం పాలకపక్షం మీరు కూడా రండి, కన్స్ట్రక్టివ్ గా ఒక ఐడియాస్ ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి. ఒక పాజిటివ్ థింకింగ్ వేలో ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు ఇలా మంత్రులు కలుసుకోవచ్చు స్వేచ్ఛగా. ఇలా సెక్రటరియట్లో కానీ గతంలో మీరు ఎప్పుడూ కూడా కలవలే. మీ యొక్క గడిల భవన్లకు ఎవరిని అనుమతి చేయలే. ఇలా మా ప్రజాభవన్లకు ఈ సెక్రటరియట్కు మీరు ప్రజలు స్వేచ్ఛగా మీరు ఎమ్మెల్యేలు ఎవరైనా రండి. మీరు ఏమైనా అదే చెప్తున్నాం. ఈ ప్రభుత్వం తెలంగాణకు దక్కవలసిన ఏ విషయంలో అయినా కూడా వెనకడుగు వేసేది లేదు. ప్రతి చివరి నీటి బొట్టు కూడా తెలంగాణకు న్యాయబద్ధమైన వాటా దక్కేంత వరకు పోరాడుతుంది. డెఫినెట్ కూడా ఇలా ముఖ్యమంత్రి అదే చెప్తున్నారు కదా. గతంలో వాళ్ళు తప్పిదాల వల్ల కేసీఆర్, హరీష్ రావు ఆ ప్రభుత్వ తప్పిదాల వల్ల ఇలా తెలంగాణ ప్రజలు నష్టపోయిరు. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి తప్పు జరగదు. డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగేంత వరకు ఎంతవరకైనా ఎంత దాకైనా కొట్లాడడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ లింగం యాదవ్ గారు, అదేవిధంగా సాగర్ గారు, ప్రణీల్ చంద్ర గారు. ఇదండి ఇవాళ స్పెషల్ డిబేట్. రానున్న రోజుల్లో అధికార ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా నీటికి సంబంధించి తెలంగాణకు రావాల్సిన అంతటి కూడా రావాలని అన్ని పార్టీలు కలిసి పోరాడాలని ప్రజలు కోరుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అయితే ప్రజల నుంచి వినబడుతుందని చెప్తున్నారు. మరి దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందో చూడడం. మరికొంతకాలంలో తెలంగాణకు రావాల్సిన నీటి జలాలన్నీ కూడా రావాలని చెప్పి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది వాళ్ళ